హలో ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో దశావతారాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, కూర్మ పురాణం ప్రకారం కూర్మావతారం యొక్క ప్రధాన కార్యం ఏమిటి? మనకి సమాధానం సముద్ర మందనంలో మందర పర్వతాన్ని ధరించడం. కూర్మావతారం యొక్క ప్రధాన కార్యం ఏమిటి? సముద్ర మందనంలో మందర పర్వతాన్ని ధరించడం. సముద్ర మందనంలో ఉపయోగించిన పర్వతం ఏది? మందర పర్వతం. ఇది ప్రీవియస్గా మనకి క్వశ్చన్గా వచ్చింది. తర్వాత మనం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి క్లుప్తంగా చూసుకుంటే, మొదటగా మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించారు. మత్స్యావతారంలో ప్రళయకాలంలో విష్ణువు మనకి మత్స్యావతారంలో వేదాలను సంరక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనువుని సృష్టికి అవసరమైనటువంటి ద్రవ్యాలను, బీజములను రక్షించడం జరుగుతుంది. తర్వాత మనకి సముద్రమందనం సమయంలో మందర పర్వతాన్ని మునిగిపోకుండా కూర్మ రూపంలో కాపాడారు శ్రీ మహావిష్ణువు. తర్వాత కూర్మావతారం వరాహావతారంలో భూదేవిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించడం జరుగుతుంది. తర్వాత నరసింహావతారంలో హిరణ్యకశిపుడి నుంచి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం జరుగుతుంది. తర్వాత వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకానికి అనగదొక్కడానికి వామనావతారం ఎత్తారు. అదేవిధంగా శత్రువులందరినీ మట్టు పెట్టడానికి పరశురాముని అవతారం ధరించారు. అదేవిధంగా శ్రీరామావతారం, శ్రీకృష్ణ అవతారం, తర్వాత మనకి బుద్ధుని అవతారం, రాబోయే కలియుగాంతంలో కల్కి అవతారాన్ని ధరించడం జరుగుతుంది. ఇవి మనకి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి ఒకసారి క్లుప్తంగా చూసుకోండి. తర్వాత ప్రశ్న వచ్చి, భాగవతంలో శ్రీ వరాహస్వామి సంహరించిన రాక్షసుడు ఎవరు? హిరణ్యాక్షుడు. ఆప్షన్ 2 మనకి ఆన్సరు. శ్రీ వరాహస్వామి సంహరించిన రాక్షసుడు ఎవరంటే హిరణ్యాక్షుడు. అదే శ్రీ నృసింహస్వామి సంహరించిన రాక్షసుడు ఎవరంటే హిరణ్యకశిపుడు. మనకి శ్రీమద్ భాగవతంలో జై విజయులు మనకి శ్రీ మహావిష్ణువు యొక్క వైరభక్తి అంటే శత్రువులుగా భక్తి చూపించడానికి జన్మిస్తూ ఉంటారు. 3 జన్మలెత్తుతారు. మొదటి జన్మలో జై విజయులు హిరణ్యకశ్యపు హిరణ్యాక్షులుగా దితి గర్భాన జన్మిస్తారు. హిరణ్యాక్షుడు భూమిని చుట్టుకొని పట్టుకుపోతుంటే విష్ణువు వరాహ రూపంలో వాణ్ణి సంహరించి భూమండలాన్ని ఉద్ధరించారు. తమ్ముణ్ణి చంపిన శ్రీహరిపై కక్ష కట్టిన హిరణ్యకశిపుడు ముల్లోకాలను వెదకసాగాడు శ్రీ మహావిష్ణువు. తన పుత్రుడైన ప్రహ్లాదుడు హరిభక్తుడైసరికి శ్రీహరిపై ద్వేషము, రోషము పెంచుకొని పరమ భాగవతుడైన ప్రహ్లాదు కుమారుని చిత్రహింసలు పెట్టేసరికి శ్రీ మహావిష్ణువే నరసింహుని రూపంలో అవతరించి హిరణ్యకశిపుని హతమార్చారు. రెండవ జన్మలో జై విజయులు కైకసికి రావణ కుంభకర్ణులుగా జన్మించారు. శ్రీరాముని చేతిలో సంహరించబడడం జరుగుతుంది. మూడవ జన్మలో సాత్వతికి శిశుపాల దంతవక్రులుగా జన్మించారు. వీరు సోదరులు అన్నమాట. హిరణ్యకశ్యపు, హిరణ్యాక్షుడు, అదేవిధంగా రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్రులు. మనకి శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కందంలో జై విజయుల గురించి ఉంటుంది. మూలం గీతా ప్రెస్ వారి
శ్రీమద్ భాగవత సంగ్రహం. తర్వాత ప్రశ్నలు ఈ అంశాల మీదే ఉంటాయి, గమనించగలరు. హిరణ్యాక్షుని యొక్క తల్లి ఎవరు? మనం చూసాం కదా, మొదటి జన్మలో జై విజయులు హిరణ్యకశ్యపు హిరణ్యాక్షులు దితి గర్భాన జన్మించడం జరుగుతుంది. తరువాత ప్రశ్న, శిశుపాలుని సోదరుడి పేరేంటి? జై విజయులు 3 జన్మలు. మొదటి జన్మ హిరణ్యకశ్యపు హిరణ్యాక్షుడు, రావణ కుంభకర్ణులు, దంతవక్ర శిశుపాల దంతవక్ర. మనకి ఆప్షన్ 1 ఆన్సరు. మళ్ళీ ఒకసారి గమనించండి, జై విజయుల యొక్క 3 జన్మలు. ఎందుకు ఈ జన్మలు అంటే, మనకి సనక సనందాదులు జై విజయుల్ని శపించడం జరుగుతుంది. అందువలన వైరభక్తితో 3 జన్మలు ఎత్తడం జరుగుతుంది. హిరణ్యకశ్యపు హిరణ్యాక్షులు దితి గర్భాన, తర్వాత కైకసి గర్భాన రావణ కుంభకర్ణులుగా, అదేవిధంగా సాత్వతి గర్భాన శిశుపాల దంత వక్రునిగా. తర్వాత ప్రశ్న, వామనుడు ఎవరిని 3 అడుగులు భూమిని అడిగారు? మనం చూసాం కదా, బలి చక్రవర్తి. ఆప్షన్ 3 ఆన్సరు. మనకి శ్రీమద్ భాగవతంలో శుక్రాచార్యుల వారికి బలి చక్రవర్తి చెప్తున్నారు. కారే రాజ్యములు కలగవే, గర్వోన్నతి బొందరే వారేరి, ఆచార్యదేవ భార్గవ. శుక్రాచార్యుల వారు ఆది నుండి ఎందరెందరో రాజులు కలరే, ఎన్నెన్ని సామ్రాజ్యాలు స్థాపించబడలేదు. ఆ రాజ్యాధ్యక్షులంతా గర్వాహంకారాలు చూపలేదా? మరి వారంతా ఇప్పుడేరి ఎక్కడున్నారు? మనకి ఇప్పటి నుంచో రాజులు ఉన్నారు. ఎంతో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు లేవు. వారి పేరు కూడా మనకి గుర్తుపెట్టుకోవడానికి లేదు. కానీ కొంతమంది శిబి చక్రవర్తి వంటి దానశీలుల యొక్క పేర్లు ఇప్పటికి కూడా గుర్తున్నాయని చెప్పి శుక్రాచార్యుల వారికి బలి చక్రవర్తి చెప్తున్నారు. మనకిక్కడ తర్వాత ప్రశ్న, శుక్రాచార్యుల వారు ఎవరికి గురువు? అసురులకు. బలి చక్రవర్తి ఎవరు? అసురులకి చక్రవర్తి బలి చక్రవర్తి. అసురులకు గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు వామన వారికి దానం చేయొద్దు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బలి చక్రవర్తి ఇంతకంటే అదృష్టం నాకు లేదు అని చెప్పి దానం ఇవ్వడానికి పూనుకుంటారు. తర్వాత ప్రశ్న, బలి చక్రవర్తి భార్య పేరేమిటి? వింధ్యావళి. మనం శిశుపాలుని సోదరుడి పేరు మనం చూసాం కదా, దంతవక్ర. బలి చక్రవర్తి భార్య పేరు. దానమిస్తున్నప్పుడు బలి చక్రవర్తి ధర్మపత్ని అయిన వింధ్యావళి బంగారు కలశంతో శుద్ధ జలమును తెచ్చింది. బలి చక్రవర్తి ధర్మపత్ని ఎవరు? వింధ్యావళి. అదేవిధంగా వామనమూర్తి యొక్క పద్యాలు ఒకసారి గమనించండి, బమ్మెర పోతన గారివి. ఇంతింతై వటుడింతై మరియు తానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపైనంతై, చంద్రునికంతై, ధ్రువునిపైన అంతై, మహర్వీటిపైనంతై, సత్యపదోన్నతుడంగుచు బ్రహ్మాండనంత సంవర్ధి అయి. మనకి బమ్మెర పోతన గారి పద్యాలు తెలుగు ప్రజల్లో ఇప్పటికి కూడా ప్రసిద్ధి చెందాయి, ఒకసారి చూసుకోండి. మనకి శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో వామన అవతారం గురించి ఉంటుంది. మూలం గీతా ప్రెస్ వారి శ్రీమద్ భాగవత సంగ్రహము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.